మాతా కృపాకరీ మాతా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः। लक्ष्मीकांतराव बाबाय नमः। वेंकटराव बाबाय नमः। నామజరి ఆ ప్రవాహంలో ప్రవహించిన చిన్నారులందరికీ హృదయపూర్వక సుస్వాగతం. ఒక కార్యక్రమాన్ని తలంచుకున్న తర్వాత పుష్పహరుల యొక్క గురువుగారి యొక్క విశేషమైన కృపా చేత ఎలా అవుతుందో అనుకున్న ఆ కార్యక్రమాన్ని మరొక పెద్ద కార్యక్రమానికి నాంది పలికిందంటే ఆ శక్తి ఆ కుసుమహరులదే, ఆచార్య బాబాదే. ఆచార్య బాబాని ఎందుకంటారు తెలుసా? గురువులని అందరినీ అంటాం. ఎవరు మంచి విషయం బోధిస్తే వాళ్ళంతా గురువులే. అమ్మాయి ఈ మార్గంలో వెళ్ళు అని చెప్తారు, వాళ్ళు గురువులే. ఈ తప్పు చేయకమా అని చెప్తారు, వాళ్ళు గురువులే. విద్యాబోధన చేస్తారు, వాళ్ళు గురువులే. మనకి జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో మంచి చెడులను చెప్పి నిర్దేశించిన వాళ్ళంతా గురువులే. కానీ మహాభారతంలో ఒక ధర్మరాజులు మాత్రమే, ఒక పాండవ పరిపాలన మాత్రమే ఆశాంతంగా ఈ భూమండలమంతా పరిపాలిస్తే ఎంత బాగుంటుందో అని ఆ ఇంద్రప్రస్థ పెదపురలంతా కోరుకున్నారంట. ఎప్పుడు కోరుకుంటారు? ఎందుకంటే మీరు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, మీకు మార్గదర్శనం చేస్తున్నారు. కానీ మీరు చిన్న మొక్కలు, ఈ మొక్కలకి ఎంత సేంద్రియ ఎరువులతో గనక మనము ఆ ఎరువులు వేస్తామో అది చాలా దృఢంగా పాకుతూ అట్లా ఒక బలమైన లతను అల్లుకుంటుంది. ఆ లత వంగకుండా చేస్తుంది. కాబట్టి పదే పదే గురువు అంటే ఈ ఆచార్య అంటే ఏంటి, ఆచార్య బాబాని ఎందుకు అనాలి అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆపుర మేలు మేలు బలియంచు భజల్ జయబెట్టుచుండ నాజ్ఞా పరిపాలనారకుడు శాంతి దయాభరణుండు సత్య భాషా పరతత్వకోవిదుడు అని మహాభారతంలో ధర్మరాజును స్తుతిస్తూ జయ జయ ధ్వానాలు. మా పురం ఏ పురమైతే ఇంద్రప్రస్థపురం ఉందో ఈ ఇంద్రప్రస్థపురాన్ని పరిపాలించినటువంటి ధర్మరాజు ఈ భూమండలమంతా పరిపాలిస్తే బాగుండు. ఎందుకంటే ఆజ్ఞా పరిపాలన చాలా కఠినమైంది. ఇది చెప్పడం సులభం, చెప్పడం మనకు వీళ్ళకు విందుగా ఉంటుంది, జనాన్ని ఆకర్షించుకోవచ్చు. కానీ ఆ పథం వైపు మనం నడవాలంటే మాత్రం
చాలా నిశ్చలమైన మనస్సు కావాలి. తర్వాత మనకి అంత విశాల హృదయం ఉండాలి. ఏదైతే మనము ఒకరికి చెప్తున్నాం ఇది చెయ్యకూడదు అని చెప్తున్నాం, మరి నేను చేస్తే ఆజ్ఞా పరిపాలన వ్రతం కాదు. మరి ఆచార్య బాబా అంటే కుస్మహర్లే. కుస్మహర్లకి ఆచార్య బాబాకి ఏం తేడా లేదండి. ఎంత విశ్వ ప్రేమ చాటినారు. ఆ విశ్వ ప్రేమ ఈ రోజు మనందరిలో ఒక తాటి పైన ఇంత బాగా కూర్చోబెట్టింది ఒక ఆచార్య బాబా యొక్క ఆదేశానుసారం మాత్రమే. కనుకనే ఆచార్య బాబా అంటున్నాం. ఆచరించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. నీ ప్రేమ మొత్తం విశ్వ ప్రేమ కావాలి. నీ కుటుంబం అంతా వసుధైక కుటుంబం కావాలి. అన్ని మాటలకు మార్గదర్శకత్వం. కోపము అనే యొక్క ఛాయ కూడా ఆచార్య బాబా యొక్క తత్వాన్ని చేయకూడదు. అటువంటి ఒక మహోన్నతమైన మహితాత్ముడు. ఆ మహితాత్ముల యొక్క శీతల ఛాయలో మీ పిల్లలందరూ, మన పిల్లలందరూ కూడా దివ్యమైన ఆశీర్వచనాలు పొంది ఉత్కృష్టమైన ఒక ప్రేమ మార్గంలో పయనిస్తూ ఉంటే, ఇప్పుడు కొంచెం మనకు కష్టం అనిపిస్తుంది. శనివారం ఉంటే స్కూల్ లేకపోతే ఆడుకుందాం, పాటలు పాడుకుందాం, మొబైల్ చూద్దాం, కొంత సినిమా చూస్తే బాగుండు, ఈ మానికంకులకి ఏం పని లేదు, ఏదో ఒక ప్రోగ్రాం పెడతారని కొంచెం బాధేస్తుంది. కానీ ఒకనొక రోజు మీ ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో చూసినప్పుడు కానీ, పోస్టర్లో చూసినప్పుడు కానీ, ఆ రోజు పొందే ఆనందం అంతా ఇంత కాదు. కనుక ఇది ఇంత మార్గాన్ని సూచించినటువంటి గొప్పవాళ్ళు తల్లిదండ్రులు. ఎంత మంచి తల్లిదండ్రులు చెప్పండి. వాళ్ళ బామ్మలు కావచ్చు, తాతయ్యలు కావచ్చు, మామలు కావచ్చు, పిన్నమ్మలు కావచ్చు, కాకలు కావచ్చు, బాబాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళని ఇక్కడ ఒక మంచి ముత్యాల గని ఉందంట, ఇక్కడికి మనం తీసుకెళ్దాం, పిల్లల్ని తెచ్చుకుంటారు వాళ్ళు అని అలా వాళ్ళు కూడా వాళ్ళకన్నా సొంతమైన పనులను పక్కన పెట్టేసేసి తీసుకొని ఇక్కడ చేర్చారు అంటే నిజంగా వాళ్ళందరికీ సదా చేతులెత్తి నమస్కరిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది కుస్మహరా ఫౌండేషన్. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ నా హృదయంలో ఉన్నటువంటి ఒక తాదాత్మ్యత అంటారు, ఆ స్థితిని మన మనసిరిగిన వాడు, మనల్ని ఆశీర్వదించేవాడు, మనం ఇంకా ఈ భూమిపైన ఉండలేము అనుకున్న స్థితిలో మళ్ళీ మనకి భూమండలాన్ని ఇది అమ్మాని స్థితి, ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు నీకుంది అని ఆశీర్వదించినటువంటి మహాత్ముడు ఆచార్య బాబా. వారి ఆనందానికి కారణమే ఈ వర్షం. ఎంత మంచి వర్షం కురిసింది. ఎవరికైనా ఇబ్బంది కలిగించిందా? కళ్యాణం వచ్చేటప్పుడు రానిచ్చింది. కళ్యాణం జరిగినంతసేపు ఏ వర్షం లేదు. భోజనాలు చేసేటంతసేపు వర్షమే. భోజనాలు అవ్వగానే వర్షం ఆగిపోయింది. ఇది మహాత్ముల కృప కాకపోతే ఎవరి కృప అంటారు చెప్పండి? అలాంటి తాదాత్మ్యత నేను ఏ చిన్నప్పుడు ఏ గీతా మందిరంలో మీలాగా ఆడుతూ పాడుతూ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే అని ప్రసాదం ఎంత బాగా పెడితే, ఎంత పెద్ద శబ్దం చేసి నువ్వు నామని చెప్తే అంత ప్రసాదం పెడతా అంటే గొంతు పోయే వరకు చెప్పేదాన్ని ప్రసాదం కోసం. ఆ స్థితిలో అట్లా పెరిగిన నాకు మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూసుకుంటుంటే నా బాల్యము, నా చిన్నతనము, ఆ కుసుమారుడు, ఆ కృష్ణుడు, ఇంతమందిని మీరు గుర్తు చేసినందుకు ఎన్ని శత విధాల సహస్ర విధాల ధన్యవాదాలు తెలుపుకున్నా కూడా మనసు చాలా ఒక స్థితిలో ఉంది ఈరోజు.
చెప్పాలి, ఎవరికి చెప్పాలి, మళ్ళీ ఇంటికి పోయి ఎవరికి చెప్పాలి, ఎవరు ఫోన్ చేసినా తీసుకుంటాను. కానీ ఈ వేదిక నుంచి మీ అందరికీ సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆహ్వానిస్తుంది కుసుమహర ఫౌండేషన్. కుసుమహర. ఇప్పుడు మనము నామదేవి విజయోత్సవ వేడుకల్లోకి వెళ్దామంటే మంచి ఊపు ఉండాలి. మీ అందరు ఊపు సరేనా? ఎస్ సపోర్ట్ చేయరు, సపోర్ట్ చేయాలి మరి. జై హరనాథ జై కుసుమ కుమారి జై, 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 జై హరనాథ జై కుసుమ కుమారి జై. ఇప్పుడు అసలు భోజనం చేసిన ఇప్పుడే మన నిద్రావస్థ వస్తుంది కనుక గట్టిగా అంటే నిద్రావస్థ వస్తుంది, ఆనంద అవస్థ వస్తుంది కనుక గట్టిగా ఒకసారి మనం జై హరనాథ జై కుసుమ కుమారి జై, 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 మరి ఎందుకు ఇచ్చారు ఇది నాకు? ఎట్లా పెట్టాలి? నరసింహ బాబాకి. ఇప్పుడు నామచరి కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరూ కూడా ఇక్కడ ఆశీర్వదించారు. ఇంట్లో చక్కగా కలర్ కలర్ డ్రెస్ వేసుకొచ్చారు, సాంప్రదాయమైన డ్రెస్ వేసుకొచ్చారు. మనల్ని చూడగానే డ్రెస్ వేసుకున్నారు. మనం బయటికి వెళ్ళినప్పుడు యూనిఫామ్ వెళ్తామా? యూనిఫామ్ లేకుండా వెళ్ళాం కదా, అడ్డదిడ్డంగా బడికి గుడికి భజనకు సాంప్రదాయమైన దుస్తులు వేసుకుంటే మనకు భగవంతుడు కనబడుతుంది. భగవంతుడు కాబట్టి భజన వస్తుంది, భజన వస్తే ఆనందం వస్తుంది. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఇంటి దగ్గరికి బయలుదేరేటప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సినిమాకి వెళ్తున్నామా, ఫంక్షన్ హాల్కి వెళ్తున్నామా, ఇంకో ఫంక్షన్కి వెళ్తున్నామా, ఆలోచించుకొని డ్రెస్ చేసుకుందామా? ఎందుకు చెప్తున్నారంటే మీరు చక్కగా పిల్లలు సాంప్రదాయమైన డ్రెస్ వేసుకుంటే దాంట్లో ఎంతో అందం ఉంటారు. ఆ సాంప్రదాయంలో మీ సంస్కారం కనబడుతుంది, సంస్కారంలో క్రమశిక్షణ కనబడుతుంది, క్రమశిక్షణలో ఆనందం కనబడుతుంది. ఈ 4 విషయాలు మీరు జాగ్రత్తగా గమనించి ఏం చేస్తున్నాం, ఏం సంగతి అనేది తెలుసుకొని చేయాలి. బడికి గుడికి భజనకు ప్రత్యేకమైన డ్రెస్ వేసుకుని రావాలి. మిగతా మన ఇష్టం, ఎవరు అడగరారు, ఎవరు చెప్పారు. సరేనా? ఎప్పటి నుంచి అదే పని చేస్తారు అందరూ వేసుకొచ్చినట్టు అందరూ, కొందరు వేసుకురాలేదు. ఎందుకంటే అన్షిప్ ఈ రోజు అన్షిప్ బర్త్డే. బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే చెప్తాం అందరము. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. పమ్మాల పునర్భావం.
మీరు అట్లా కాదు, మీకు సన్మానం చేయట్లేదు, మీ పిల్లలు తీసుకొస్తాను బరువు మీ మీద పెడుతున్నాం. ఎందుకంటే మాకు టైం లేదు, మాకు పనులు ఉన్నాయి అని చెప్పేసి పిల్లలు తీసుకురావాలని చెప్పి భయంతో తల్లిదండ్రులు కూడా సత్కారం చేస్తున్నాం. శ్రీరాంశు హరాంశు ముందు తరాలకు కాబోయే మంచి తబలిస్టు. కానీ అభిరుచి ఉంది తబలా అంటే. తబలా ఎక్కడ కనబడితే అక్కడ తబలా మీ దగ్గరనే ఉంటాడు. దాని భోజనం అవసరం ఏమవుతాం లేదు. తబలా జిప్పు వేసి బ్యాట్ అయితే జిప్పేసి నాకు అక్కడనే ఉంటాడు. పెండ్యాల సీతారామయ్య రాసిన పాటలన్నీ వాడికి కంఠస్థం. ఏ పాట మీరు వాడండి ఆ పాట కోలని చెప్తాడు. ఆ పాట నామని చెప్తాడు. వాళ్ళ తాత అమ్మ చక్కగా ఆ యొక్క పెంపకంలో వాడు ఎందుకు చక్కటిగా మా అన్నిటి అంత హర్నాథన్ అంత కృష్ణ హర్నాథన్ అందరికీ కూడా వాడు మార్గదర్శనం కావాలని చెప్పేసి మా ఆశిస్తున్నాం. కావాలి. అలాగే వీళ్ళ పేరెంట్స్ తాత అమ్మమ్మ పిల్లలు ఎదగాలి, పిల్లలు అభివృద్ధికి రావాలి అని అంటే పెద్దవాళ్ళ కృషి తప్పకుండా ఉంటుంది. పెద్దవాళ్ళ కృషి ఉంటేనే పిల్లలు బాగుపడతారు. చాలా ఇష్టమైన పాట, వాటికి కూడా ఇష్టమైన పాట. మరొక తబలా ఏంటంటే వాళ్ళ తాత చేసిన బ్యాగం తెప్పించి తబలా బ్యాగం తెప్పించి అరేంజ్మెంట్ చేసినాక ఇంటికాడ మాత్రం వాయించాడంట. ఇక్కడ వస్తే వదిలిపెట్టు అంతేకాలంలో కనీసం ఒక 6 నుంచి 8 గంటల సేపు వాయించింది. మంచి గట్టి సపోర్ట్. చక్కగా అమ్మమ్మ టైం చేస్తున్నా కానీ అమ్మమ్మ తీసుకొచ్చి మన అభివృద్ధి దూరం పడుతున్నందుకు రేపు ఈ భావి భారత ఉస్మానియా ఫౌండేషన్ నిర్వహించే యువకుడు కాబోతాడు కదా. ముందు ఉస్మానియా ఫౌండేషన్ గతసారథి బృందావన్ చంద్రమహేష్. ఆస్తులు ఎన్ని ఉన్నా, అంతస్తులు ఎన్ని ఉన్నా అవన్నీ శాశ్వతం కాదు. వారసత్వం అనేది శాశ్వతంగా భావించి నేను ఉస్మానియా తత్వాన్ని నా కొడుకు అప్పచెప్పిన. నా తరగతం తప్పకుండా నా కొడుకు ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. భవానీ కూడా చక్కని గాయకురాలు. ఎంతసేపైనా కూడా నామం నిజంగా బాబా ఎంతటి కృపామయుడు అంటే అంతటి కృపామయుడు. ఇలాంటి చక్కని పిల్లలను ఉస్మానియా ఫౌండేషన్ అందించినందుకు చాలా గర్వపడుతున్నాం. జాగ్రత్త గమనించండి. ఫౌండేషన్ ఇచ్చినప్పుడు కేవలం జనరల్ ఇస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా వాళ్ళ పేర్లను ఒక్క పేర్లను సింగల్ పేర్లను ఇస్తున్నాం. ఎవరైతే పేరు ఇచ్చారో వాళ్ళ పేర్లందరూ అన్నీ ఉంటుంది. ఇక్కడ ఎందుకుంటుందంటే చరిత్రలో మీరు ఎప్పుడు చూస్తున్నారని మీరు ఎందుకు రామగిరి కార్యక్రమం చేసిన ఈ సంవత్సరం అంటే మన ఉస్మానియా జయనాథి ఉస్మకుమారి ఆవిర్భావ సందర్భంగా మనం వేడుకలు జరుపుకుంటున్నాం కనుక ప్రత్యేకమైన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాము. మేమంతా కూడా సెంట్రల్
ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇస్తున్నాము చాలా మంది రాజనాల మణికంఠ మద్దతు కొడుకు ఎవరైతే మద్దతు కొడుకైనా నాకు ఎవరు కొడుకైనా పాటనే వాళ్ళకి ఇస్తారు. ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇవ్వతుంది కనుక ఫస్ట్ ఏమనంటే నేను సేవ చేస్తా అని చెప్పిండు. సేవ చేసేవాళ్ళు కూడా కావాలి, మనం తబలా వాయించడం కావాలి, ఆర్గన్ వాయించడం కావాలి, పాట పాడటం కావాలి, సేవ చేసేవాళ్ళు కూడా కావాలి. సేవ చేసినా నేను వచ్చి రెండోసారికి అదే కాలంలో చక్కగా నామం చెప్పిండు. నామం చెప్పే స్థితికి వచ్చిండు అని అంటే చక్కని గాయకుడు మాకు దొరికిన పేరెంట్స్ రావాలి. గొడ్ల రశ్మి గొడ్ల రశ్మి అంటే కూతురు మనవరాలు అని అట్లా చెప్తున్నారు, అవసరం లేదు. ఈరోజు చక్కగా ఏకాదశి ఎంత బాగా చెప్తున్నారంటే నిజంగా ఎంత ఆనందం అనిపిస్తుందంటే బాబా ఆర్గనిస్ట్ ఇచ్చిండు పిల్లలలో. నేను స్టార్ట్ చేసి ఈ కార్యక్రమంలో ఆర్గనిస్ట్ ఇచ్చిండు, ఒక కబ్లిస్ట్ ఇచ్చిండు, ఒక గాయకుడు ఇచ్చిండు, ఒక లేఖ విశ్లేషకురాలుగా ఇచ్చిండు. ఇంతకన్నా బాగా మీకు ఏం కావాలి చెప్పండి ఈ జీవితానికి. ఇలాగే చక్కటి పిల్లలందరికీ సపోర్ట్ చేసి తీసుకోండి. వాళ్ళని మనంగా మార్చేది బాబా మారుస్తాడు, మనం మారుస్తాం అనేది ముఖ్యత్వం. కానీ బాబా దర్బార్లో ఎప్పుడైతే పిల్లలు వస్తారో వాళ్ళను బాబానే మారుస్తాడు. కానీ మనం ఇక్కడ దాకా తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉంది. లేక విషయం చక్కగా చెప్తా కనుక ఆమెకు స్పెషల్ కేటగిరీ కింద ప్రత్యేకమైన బహుమతి పడుతుంది. అలాగే వాళ్ళ చెల్లి ఈరోజు రాలేకపోయింది, గొడ్డ నమ్రత వీళ్ళ చెల్లెలు కూతురు. ఆమె కూడా చక్కని నామం చెప్తుంది, ఆమె కూడా చక్కని నామం చెప్తుంది. ఎంత బాగా చెప్తుందంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పింది, అంతకుముందు రాలేదు దానికి దిగాలని చక్కగా నామాలు చెప్తుంది. ఎంత బాగా చెప్తుందంటే చాలా అందం అనిపిస్తుంది. అలాగే పేరెంట్స్ రష్మి పేరెంట్స్ అన్నాక రావాలి. రండి సార్, రండి రండి, మీ బరువు మీ బాధ్యత తీసుకున్నారే, బరువు బాధ్యత. నేను ఎప్పుడూ ఇక్కడ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడిన ప్రతిసారి చెప్పేవాడిని, యంగ్స్టర్స్ని తీసుకురండి, పిల్లలు రావాలని ఎప్పుడు అనుకునేవాడిని. సందర్భాల్లో చాలా మంది తీసుకొస్తున్నారు, బట్ ఇంకా తీసుకురావాలి అనే ఉద్దేశం నాకుండేది. మరి బాబా మన మాణిక్రావు గారి మనసులో వెళ్ళి ఇలాంటి కార్యక్రమం చేపట్టాలి. చిన్నపిల్లలతో అధ్యయనం చేయడం అనేది చాలా కష్టసాధ్యం. ఎందుకంటే అధ్యయనం చేయడమే కష్టం పెద్దవాళ్ళు, పిల్లలతో చేసి వాళ్ళందరితో చేయొచ్చు అని నిరూపించారు. అలానే ఇప్పుడు ఇంకా ఏకాహం చేయాలని అనుకుంటున్నారు. చాలా గొప్ప కార్యక్రమం. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే పిల్లలకు మనం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగినప్పుడు ఒకసారి అందరికి పిల్లలకు మెమోటోస్ ఇప్పించారు, బాబా ఫోటోలు ఇప్పిస్తే మా చిన్నది ఆ ఫోటో తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఫోటో పక్కన పెట్టుకొని పడుకోవడం అలవాటు చేసుకుంది. అంటే మనం ఇచ్చేది వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటే ఇంకోసారి రావాలని వస్తుంది, చెప్పాలని వస్తుంది, ఆ పాడాలని అనిపిస్తుంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్న నిజంగా వేరే దంపతులు కుసుమహరా ఫౌండేషన్ నిజంగా అభినందనీయులు. వారు మన ఆశ్రమం తరఫున కూడా వారికి మా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసిన కార్యవర్గం తరఫున మా సహకారం ఉంటుంది. మంచి కార్యక్రమాన్ని మీరు ఎన్నుకున్నందుకు ఆ భగవంతుడి ఆశీస్సులో మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుసుమహరా ఈ సందర్భంలో ఆశ్రమం కార్యవర్గ సభ్యులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేయాలి. ఎందుకంటే మేము ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా మంచిపూర్వకంగా మీరు చేసుకోండి మాణిక్రావు గారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి కార్యవర్గ సభ్యులందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మందిరాలు మందిరం అయిపోయాక మేము ఫోన్ చేసుకుంటే ఆంటీ ఏకాహం ఎప్పుడు పెడతామని అడిగి అదంటే 12 గంటలు చెప్తే అలసిపోతారు. వచ్చిండు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు 4 గంటలు మాకు
అంటే ఏ కాలం ఎప్పుడు పెడతామని అడిగింది. అది ఎంత ఆశీర్వాదం ఏంటంటే సూపర్ ఎనర్జీ అక్కడికి ఫుల్ కోరం ఫుల్ కోరం చెప్తారు. ఎక్కడ చెప్తే వాళ్ళకి రావాలి, పేరెంట్స్ రావాలి రామా. వీళ్ళు రోడ్ మోడల్ వంగీపురం ఆచార్య బాబా యొక్క గోపాల్ బాబా యొక్క మనవాడు. ఆ రోజు వాడు నామని చెప్తే ఆచార్య బాబా దిగి వచ్చినట్టుగానే కథరిల్లిపోయింది అసలు. మొత్తం మందిరం అంతా అందరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చిన మందిరానికి ఎవరు చెప్తున్నారు అంటే మొత్తం చెప్తున్నాడు నామాలు. అది ఎక్కడికి పోదు అనుకుంటాం. అయితే వాళ్ళు అసలు మాటలో లేరు కాబట్టి మణికంఠ నల్లకుంట, హరికృష్ణ నల్లకుంట, భవానీ అందుబాటులో వాళ్ళ ఎవరైనా అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి సభ్యులు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. చెప్పుకుంటే కంప్లీట్ అవుతుంది అన్నమాట మన యొక్క సర్కిల్. ఓపెన్ చేద్దామా? మీరు ఎస్ అంటే ఓపెన్ చేద్దాం, లేకుంటే అద్భుతాన్ని ఆవిష్కరిస్తామా? ఏందో అది ఆవిష్కరించుకున్నాం మనం అందరము. అనుకుంటాం మీరు చాయ్ చెప్పిందా తీసుకురా.